ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏపీహెచ్బీ లూలు మాల్లో కలకలం. ఓ వ్యక్తి గన్తో హల్చల్ చేశాడు. పార్కింగ్ ప్రదేశంలో క్యూ లైన్ లో చెలరేగిన ఘర్షణతో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఈ గొడవలో ఎదుటి వ్యక్తిపై సిద్దీక్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి దాడికి దిగినట్లుగా తెలుస్తోంది. అంతటితో ఆగకుండా గన్తో బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో లూలు మాల్లోని జనాలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే కేపీహెచ్బీ పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. సిద్దిఖీ అనే వ్యక్తి నుంచి ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని పోలీసులు విచారిస్తున్నారు. మాల్లోకి ఆయుధంతో ఎంట్రీ ఇవ్వడంపై లూలు సెక్యూరిటీపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేపీహెచ్బీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేపీహెచ్బీ లూలు మాల్లో కలకలం రేగింది. ఓ వ్యక్తి గన్తో హల్చల్ చేశాడు. పార్కింగ్ ప్రదేశంలో క్యూ లైన్ లో చెలరేగిన ఘర్షణతో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఈ గొడవలో ఎదుటి వ్యక్తిపై సిద్దిఖీ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి దాడికి దిగినట్లు తెలుస్తోంది. అంతటితో ఆగకుండా గన్తో బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో లూలు మాల్లోని జనాలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే కేపీహెచ్బీ పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. సిద్దిఖీ అనే వ్యక్తి నుంచి ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని పోలీసులు విచారిస్తున్నారు. మాల్లోకి ఆయుధంతో ఎంట్రీ ఇవ్వడంపై లూలు సెక్యూరిటీపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేపీహెచ్బీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ్ అందిస్తారు. రవితేజ, కేపీహెచ్బీ లూలు మాల్లో నిత్యం వందలాది మందిగా అక్కడికి షాపింగ్ కోసం, సినిమా థియేటర్ కోసం ఎక్కువగా యువత వెళ్లేటువంటి ప్రాంతం అది. ఇంత టైట్ సెక్యూరిటీ ఉండాల్సినటువంటి లూలు మాల్లో ఒక వ్యక్తి గన్ తీసుకుని లోపలికి వెళ్లి క్యూ లైన్ లో జరిగినటువంటి గొడవ సందర్భంగా ఆ గన్ తీసి బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అంటే లూలు మాల్లో సెక్యూరిటీ ల్యాబ్స్ ఎలా ఉంది, అసలు భద్రత ఉందా లేదా, ఈజీగా గన్ పెట్టుకుని లోపలికి వెళ్తా ఉన్నారంటే థియేటర్ లోపల గానీ, షాపింగ్ మాల్ లోపల గానీ ఎలాంటి కాల్పులకైనా తెగబడవచ్చు అంటూ మాత్రం చాలా క్లియర్ గా ఈ రోజుతో సెక్యూరిటీ ల్యాబ్స్ అనేది బయటపడింది. వందలాది మంది నిత్యం లూలు మాల్లో, కుకట్పల్లిలో ఉన్నటువంటి ఫేమస్ మాల్లో ఒక వ్యక్తి గన్ తీసి అవతల వ్యక్తిని బెదిరించేంత వరకు కూడా సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తా ఉన్నారు, అసలు సెక్యూరిటీ సిబ్బంది అక్కడ ఈ మెజర్మెంట్స్ ని ఉపయోగించి వాళ్ళు నిజంగానే టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తా ఉన్నారా లేదనే అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. 12వ తేదీన క్యూ లైన్ లో నిలబడేటువంటి క్రమంలో ఇరు వర్గాల మధ్య ఈ ఘర్షణ ప్రారంభమయ్యి ఇద్దరు కొట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. దాంట్లో సిద్దిక్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి దాడికి దిగడమే కాకుండా తన చేతిలో ఉన్నటువంటి వెపన్ ని తీసి అవతల వ్యక్తులని బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు. ఈ దాడికి గురైనటువంటి కుటుంబ సభ్యులంతా కూడా గట్టిగా కేకలివ్వడము, అటువైపుగా వెళ్తున్న వారంతా కూడా అలర్ట్ అవ్వడము, దగ్గరకు వచ్చి చూసేసరికి అతను బెల్ట్ కి వెపన్ పెట్టుకుని ఆ వెపన్ ని తీసి వీరిని బెదిరించేటువంటి ప్రయత్నం చేయడంతో ఇమీడియట్ గా సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇవ్వడం, సెక్యూరిటీ వాళ్ళు వచ్చి పోలీసులకి ఇన్ఫర్మేషన్, పోలీసులు అక్కడికి చేరుకొని అతని చేతిలో ఉన్నటువంటి గన్ని లాక్కొని ఆ గన్ని రికవరీ చేసి ఆ గన్ని పరిశీలించడం జరిగింది. ఇటు బాధిత కుటుంబాల నుంచి కేపీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు వచ్చినటువంటి వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకొని ఈ వెపన్ ఎక్కడిది, ఇది కంట్రీ మేడ్ వెపనా లేదా ఎయిర్ వెపనా, దీనికి లైసెన్స్ ఉందా, అన్లైసెన్స్ వెపనా, సిద్దిక్ అనే వ్యక్తి ఏ పర్పస్ పై ఈ వెపన్ ని క్యారీ చేసుకొని మాల్లోకి వెళ్లి ఇలా వ్యవహరిస్తా ఉన్నాడు, అతని నేర చరిత్ర ఏంటి, ఎక్కడైనా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యి ఉందా, స్నేహితులతో కలిసి వెళ్లినప్పుడు జరిగినటువంటి గొడవ అటు కుటుంబంతో వారు ఇటు స్నేహితులు సిద్దికి వచ్చి నానా బీభత్సం క్రియేట్ చేయడంతో లూలు మాల్లో పెద్ద బీభత్సంగానే కనబడుతుంది. ఇంతకు ముందు లూలు మాల్లో హీరోయిన్ సెలబ్రిటీస్ వచ్చినప్పుడు కూడా అక్కడ సెక్యూరిటీ ల్యాబ్స్ అనేది బయటపడింది. హీరోయిన్ కి సరైనటువంటి సెక్యూరిటీ ఇవ్వకపోవడము, అటువైపుగా ఉన్నటువంటి పోకిరీలంతా సెలబ్రిటీల మీద చేతులు వేయడము, ఇష్టం ఉన్నట్టుగా వారిని నలిపేయడము, అప్పటికే తీవ్ర ఇష్యూ అయినటువంటి లూలు మాల్లో మళ్ళీ సెక్యూరిటీ భద్రతా లోపం అనేది వెలుగులోకి వచ్చింది. ఒక వెపన్ తీసుకొని లోపలికి వెళ్లి అతను బెదిరించేటువంటి స్థాయికి అక్కడ సిచ్యువేషన్ ఉంది. అంటే ఈజీగా ఎవరిపైన దాడి చేయొచ్చు, ఎవరిపైన కాల్పులు జరపొచ్చు అనే ఒక సెక్యూరిటీ లోపాన్ని బయటకు వచ్చింది. కాబట్టి కేపీహెచ్బీ పోలీసులకు అందినటువంటి ఫిర్యాదు పైన ఎవరైతే గన్ తీసి బెదిరించే ప్రయత్నం చేశారో సిద్దికి, అతని స్నేహితులు, సెక్యూరిటీ లోపాలు కనబడుతున్నటువంటి లూలు మాల్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. రెహానా,
ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.